దశాబ్దాలుగా మారని బతుకులు, గుండెను బండరాయి చేసుకుని బతుకీడుస్తున్న ప్రజలు, నైరాశ్యం నిండిన జీవితాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రూపంలో కొత్త ఆశలు చిగురించాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన శంకరరావు 5 ఏళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చారు. అభివృద్ధికి కొత్త అర్థం చెబుతూ ముందుకు సాగారు. ఫలితంగా ప్రతి గ్రామం ప్రగతి వైపు అడుగులు వేసింది. సమస్యలపై శంకరరావు చేసిన యుద్ధం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు అందరి కళ్లల్లో ఆనందం, భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేశాయి. పెదకూరపాడు మండలం లింగంగుట్లలో 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమం ప్రజా ప్రతినిధిగా శంకరరావు కృషికి నిదర్శనం. పెదకూరపాడు మండలం లింగంగుట్లలో గత 5 ఏళ్లలో సుమారు 24 కోట్ల నిధులు సమకూరాయి. అభివృద్ధి పనుల కోసం 2.5 కోట్లు రాగా, సంక్షేమ పథకాల రూపంలో 21 కోట్లు పేదలకు చేరాయి. సంక్షేమ పాలనకు అసలైన అర్థం చెప్పాయి. లింగంగుట్లలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి ఇప్పటి వరకు 60 లక్షలు ఖర్చు పెట్టారు. 40 లక్షలతో సచివాలయం నిర్మిస్తున్నారు. 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 17 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మించబోతున్నారు. నాడు నేడు ద్వారా 67 లక్షలు ఖర్చు చేశారు. ఎంపీపీఎస్ స్కూల్ ప్రహారీ గోడ, అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పించారు. అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. గ్రామంలో మంచినీటి సమస్య తీర్చేందుకు జలజీవన్ మిషన్ పనుల కోసం 18 లక్షలు మంజూరయ్యాయి. జగనన్న కాలనీలో తాగునీటి సౌకర్యం కోసం 14 లక్షలు ఖర్చు చేశారు. లింగంగుంట్లలో 21 కోట్లతో అందిన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనం. జగనన్న అమ్మఒడి ద్వారా 38 లక్షలు జమయ్యాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 489 మంది రైతులకు 2 కోట్ల 27 లక్షలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 601 మంది అవ్వాతాతలకు 5 కోట్ల 71 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1,17 లక్షలు అక్క చెల్లెమ్మలకు సాయం అందింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులకు 96 లక్షల లబ్ధి చేకూరింది. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 35 లక్షలు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 84 లక్షల సాయం అందింది. జగనన్న విద్యా కానుక ద్వారా 14 లక్షల సాయం అందగా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 30 లక్షల సాయం అందింది. జగనన్న గోరుముద్ద ద్వారా 18 లక్షలు, జగనన్న తోడు ద్వారా 16 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 119 మందికి 57 లక్షల సాయం అందింది. ఈబీసీ నేస్తం ద్వారా 28 లక్షల లబ్ధి చేకూరింది. హౌసింగ్ కు సంబంధించి డీబీటీ ద్వారా 67 మందికి 57 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరింది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్న నంబూరు శంకరరావు గారు ప్రజాశీర్వాదం కోసం మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. మంచి చేస్తున్న నాయకుడిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడం ఖాయం.